ఈ వీడియోలో లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ అనే చాప్టర్ లో ఎక్సర్సైజ్ 2.a అంటే 12.a 12 అంటే లిమిట్స్ అండ్ డెరివేటివ్ అనే చాప్టర్ 12 అన్నమాట. అందుకు 12 అనేది ఏ అంటే మొదటి ఎక్సర్సైజ్ అంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ లో ఈ ప్రాబ్లమ్స్ వీటి గురించి డిస్కషన్ చేసుకుందాం. మొత్తం ఈ వీడియోలో 20 ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏంటంటే లిమిట్స్ లో బేసిక్ కాన్సెప్ట్స్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సొల్యూషన్ లిమిట్ x టెన్స్ 3 x ప్లస్ 3 అంటే x ప్లస్ లో మనము 3 ని సబ్స్టిట్యూషన్ చేయాలి. 3 ని సబ్స్టిట్యూషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది అనమాట. గివెన్ డేటా ఎప్పుడైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఒక క్వశ్చన్ కి ఫుల్ మార్క్స్ పడాలంటే ముందు గివెన్ డేటాని ఇచ్చిన క్వశ్చన్ రాయండి. ఇచ్చిన క్వశ్చన్ రాసినప్పుడు ఎందుకంటే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్స్ రాయము, ఓన్లీ క్వశ్చన్ నెంబర్ వేస్తాం కాబట్టి గివెన్ డేటాని ఇచ్చిన క్వశ్చన్ రాయండి. అప్పుడు క్వశ్చన్ నీట్ గా ఉంటుంది. గివెన్ డేటా క్వశ్చన్ ఏంటిది? లిమిట్ x టెన్స్ 3 x ప్లస్ 3. దీన్ని ఏం చేయాలి అంటే x టెన్స్ 3 అంటే x లో 3 ని సబ్స్టిట్యూషన్ చేయాలి. 3 ని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 3 ప్లస్ 3 ఈక్వల్ టు 6 ఆన్సర్. దేర్ఫోర్ లిమిట్ x టెన్స్ 3 x ప్లస్ 3 ఈక్వల్ టు 6. ఇది దీని ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కూడా సేమ్ అంతే. ముందు గివెన్ డేటా ఏంటిది? ముందు ఇచ్చిన క్వశ్చన్ ని రాసుకోవాలి. లిమిట్ x టెన్స్ 5 x మైనస్ 22/7. x ప్లస్ లో 5 ని సబ్స్టిట్యూషన్ చేయాలి. x ప్లస్ లో 5 ని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 5 మైనస్ 22/7 ఇది దీని ఆన్సర్. దేర్ఫోర్ అని పెట్టి లిమిట్ x టెన్స్ 5 x మైనస్ 2/27 ఈక్వల్ టు 5 మైనస్ 22/7. లాస్ట్ లో ఇది రాయాల. అంటే ఈ క్వశ్చన్స్ అనేవి 1 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి ఇట్లా ఈ విధంగా సింపుల్ గా ఉన్నాయి. 1 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి నెక్స్ట్ మనం క్వశ్చన్స్ సాల్వ్ చేసుకునేటప్పుడు 2 మార్క్స్ 4 మార్క్స్ ఉంటాయి, చాలా డెప్త్ గా ఉంటాయి. ఈ 1 మార్క్స్ అడగొచ్చు. అండ్ ఇప్పుడు హాఫ్ మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, అంటే హాఫ్ మార్క్స్ క్వశ్చన్స్ లో కూడా అడగొచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ సొల్యూషన్ గివెన్ డేటా ముందు ఇచ్చిన క్వశ్చన్ రాసుకోవాలి. గివెన్ డేటా ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది? లిమిట్ r టెన్స్ 1 5r² అంటే r ప్లేస్ లో 1 ని సబ్స్టిట్యూషన్ చేయాలి. 1 ని సబ్స్టిట్యూషన్ చేసినంటే 5 ఇంటూ r², 1 స్క్వేర్ కి 1 ఈక్వల్ టు 5. దేర్ఫోర్ అని పెట్టి ఈ విధంగా రాసింది. క్వశ్చన్ రాసి ఈక్వల్ టు 5 అని రాయండి. అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను చేయట్లేదు. ఎందుకంటే ఫస్ట్ క్వశ్చన్ ఏ విధంగా రాసుకుంటారు మీరు, నెక్స్ట్ అదే క్వశ్చన్ అదే విధంగా రాసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ లిమిట్ సొల్యూషన్ గివెన్ డేటా ఏంటిది? లిమిట్ x టెన్స్ 4 4x ప్లస్ 3 x ప్లస్ x మైనస్ 2 అంటే x ప్లస్ లో 4 ని సబ్స్టిట్యూషన్ చేయాలి. 4 ని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే x ప్లస్ 4 ని సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. 4 ఇంటూ 4 ప్లస్ 3 4 మైనస్ 2. 4 లో నుంచి మైనస్ 2 తీసేసినట్లయితే 2 ఉంటుంది. 4 ఇంటూ 4 16 ప్లస్ 3 19 అంటే దేర్ఫోర్ 19/2 అనేది దీని ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ సొల్యూషన్ గివెన్ డేటా రాసి ఇచ్చిన క్వశ్చన్ రాయాలి. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఏ విధంగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే ఫుల్ మార్క్స్ పడుతుంది నేను అదే విధంగా రాస్తున్నా. మీరు కూడా అదే విధంగా రాసుకోండి, ఎందుకంటే ఫుల్ మార్క్స్ కావాలంటే అదే విధంగా రాయాల. x పవర్ 10 లిమిట్ x టెన్స్ -1
ఎక్స్ ఎక్స్ పవర్ 10 ప్లస్ ఎక్స్ పవర్ 5 ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1. ఇచ్చిన క్వశ్చన్ రాసుకున్నాం. ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో -1 సబ్స్టిట్యూషన్ చేయాలా. ఎక్స్ ప్లేస్ లో -1 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే అంటే ఎక్స్ ప్లేస్ లో -1 కాదు, -1 పవర్ 10 ప్లస్ -1 పవర్ 5 ప్లస్ 1 బై -1. ఎప్పుడైనా పవర్ కి గుర్తు మైనస్ కానీ ప్లస్ కానీ ఉంటే ఈవెన్ నెంబర్స్ కి గుర్తు సింబల్ మారుతుంది. అంటే ఇప్పుడు ఏంటిది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. అంటే ఇలాంటి బేసిక్స్ 10th క్లాస్ లోనే మీరు నేర్చుకుని ఉంటారు. ఇప్పుడు ఈవెన్ నెంబర్ అంటే 10 ఉంది అంటే మైనస్ ఇంటూ మైనస్ అని -1 ఇంటూ -1 ఇంటూ అని 10 అంటే 10 టర్మ్స్ రాయాలి. 10 టర్మ్స్ రాసినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇప్పుడు మళ్ళా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అంటే రెండు జతలు, అంటే ఈ రెండు ఒక జత, మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ఈ రెండవ జత, మళ్ళా మైనస్ ఇంటూ మైనస్ మళ్ళా ఈ రెండవ జత, అంటే జతలు 5 ఉంటాయి. ఏంటి ప్లస్ అవుతుంది ప్లస్ అవుతుంది ప్లస్ అవుతుంది. అంటే మళ్ళా ప్లస్ ఇంటూ ప్లస్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా పవర్ లో ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు మనకు ఏ సింబల్ ఉంటుంది అదే సింబల్, అంటే మైనస్ ఉంటే మైనస్ వేయాలి. ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు మైనస్ ఉంటే, ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు మైనస్ ఉంటే మైనస్ అవుతుంది. అది ఇప్పుడు దీన్ని ఏమో రాసుకోవచ్చు, +1 రాసుకోవచ్చు, దీన్ని -1 రాసుకోవచ్చు. -1 ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ -1 అవుతుంది. -1 ప్లస్ 1 -1 ప్లస్ -1 రెండింటిని అడిషన్ చేసినట్లయితే -2 వస్తుంది. -1 +1 తీసేసినట్లయితే -1/2 వస్తుంది. ఎందుకంటే మైనస్ ఇక్కడ రాసుకున్నాం. ఇది మనకు చాలా మంది కన్ఫ్యూజన్ అనేది ఇక్కడ అనమాట. అంటే ఈవెన్ నెంబర్స్ కి మైనస్ ఉంటే, పవర్ ఈవెన్ నెంబర్స్ ఉండి సింబల్ మైనస్ ఉంటే మనకు ప్లస్ అవుతుంది. ఈ మైనస్ ఉండి పవర్ లో ఆడ్ నెంబర్స్ కానీ ఉంటే మనకు మైనస్ వస్తుంది. అదే నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దాం. 6th క్వశ్చన్ లో ఎక్స్ కానీ సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 0/0 వస్తుంది. ఒకసారి అప్లై చేయండి. 0 అంటే 0/సంథింగ్ ఎంత ఉన్నా 0 వస్తుంది. 0/0 అంటే ఇండెటర్మినేట్ ఫామ్. ఇండెటర్మినేట్ ఫామ్ వచ్చే రేషనలైజేషన్ కానీ ఫ్యాక్టరైజేషన్ కానీ చేయాలి. కానీ మనం రేషనలైజేషన్ చేయడానికి కానీ రూట్స్ లేవు. ఫ్యాక్టరైజేషన్ చేయడానికి ఇది పాలినామియల్ ఫంక్షన్ అయినా కానీ కోఆర్డినేట్ ఈక్వేషన్ కానీ ఉంటే ఫ్యాక్టరైజేషన్ చేయాలి. అలా లేదు కాబట్టి మనము ఇది ఒక లిమిట్ లోనే స్టాండర్డ్ ఫార్మ్ లో ఉంటుంది. దానికంటే ముందు గివెన్ డేటా చూద్దాం. గివెన్ డేటా లిమిట్ x టెన్స్ 0 x ప్లస్ 1 పవర్ 5 -1/x. ఇది ఒక స్టాండర్డ్ లిమిట్. ఏంటిది స్టాండర్డ్ లిమిట్? సిన్స్ ఇట్లా మీరు పక్కన అంటే క్వశ్చన్ సాల్వ్ చేసే పక్కన ఇట్లా సిన్స్ అని పెట్టుకొని రాసుకోండి. సిన్స్ x పవర్ n మైనస్ a పవర్ n బై x మైనస్ a ఈక్వల్ టు n ఇంటూ x n పవర్ -1. ఇది ఫార్ములా. ఈ ఫార్ములేషన్ కొన్ని మార్క్స్ ఇస్తారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు మనం ఈ ఫార్ములా రూపంలోకి మనం మార్చుకోవాలి. ఈ ఫార్ములా రూపంలోకి మార్చుకోవాలంటే ఇక్కడ n ఉంది. దీని మొత్తాన్ని ఏమనుకోవాలా? ఆల్రెడీ x ఉన్నాయి కాబట్టి x అనుకోకుండా y అనుకున్నాం. అంటే x+1 అనేది y అనుకున్నాం. ఎందుకంటే ఇదంతా ఒకే టర్మ్ ఉండాలి. 2 ఉన్నాయి అంటే x+1 అనేది 2 ఉన్నది. దీని మొత్తాన్ని ఫార్ములా రూపంలోకి మార్చుకోవాలంటే ఇదంతా x అనుకోవాలి. x అనేది ఆల్రెడీ x ఉంది కాబట్టి x అనుకోండి కన్ఫ్యూజన్ అవుతుంది కాబట్టి y అనుకున్నాను దీని మొత్తాన్ని. అప్పుడు y అనుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ x ఏమవుతుంది? y -1 అవుతుంది. అంటే x వాల్యూ y -1 అవుతుంది. ఇప్పుడు x అనేది 0 అప్రోచ్ అవుతుంది, y అనేది దేని అప్రోచ్ అవుతుంది? అంటే x ప్లేస్ లో 0 పెట్టండి, 1 = y అవుతుంది. అంటే y అనేది 1 అప్రోచ్ అవుతుంది. ఇక్కడ పుట్ అని పెట్టండి. పుట్
ఇది అర్థమైంది. అంటే ఎక్స్ అనేది 0 అప్రోచ్ అయితే వై అనేది 1 అప్రోచ్ అవుతుంది. ఇప్పుడు లిమిట్ ఫామ్ లోకి మనం రాసుకుందాం. లిమిట్ ఫామ్ లోకి రాసుకున్నట్లయితే లిమిట్ y టెన్స్ 1, ఎందుకంటే అన్ని మనం వైలోకి మార్చుకున్నాం కాబట్టి y టెన్స్ 1. ఇప్పుడే ఎక్స్ ప్లస్ 1 మనం y అనుకున్నాం, y పవర్ 5 మైనస్ 1, ఎక్స్ ఏమనుకున్నాం y మైనస్ 1 అనుకున్నాం, y మైనస్ 1. ఇప్పుడు ఈ ఫార్ములాతో మనం కంపారిజన్ చేసుకున్నట్లయితే n ప్లేస్ లో 5 ఉంది కాబట్టి 5, ఎక్స్ ప్లేస్ లో y ఉంది కాబట్టి y, అంటే ఈ y వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం మనము. y వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది, అంటే 1. n అంటే 5 మైనస్ 1, 5 లో నుంచి మైనస్ 1 తీసేసినట్లయితే 4 ఉంటుంది. 5 పవర్ 5 ఇంటూ 1 పవర్ 4, 1 పవర్ కి 4 అంటే 1 కి ఎన్ని పవర్లు కలిపిన 1 ఉంటుంది కాబట్టి 1 ఇంటూ 5 5. దీని ఆన్సర్ అనేది 5. అది నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3x స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 10 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 4. సేమ్ ఇందాక క్వశ్చన్ సాల్వ్ చేసినట్లే సొల్యూషన్ రాసి గివెన్ డేటా రాద్దాం. గివెన్ డేటా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3x స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 10 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 4. ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో 2 ని సబ్స్టిట్యూషన్ చేయండి. ఎక్స్ ప్లేస్ లో 2 ని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఎక్స్ ప్లేస్ లో 2 అంటే 2 స్క్వేర్ అంటే 4 రాస్తున్నాం. ఎక్స్ ప్లేస్ లో 2 రాసినాం, మైనస్ 10 బై ఎక్స్ స్క్వేర్ అంటే 4 ప్లస్ 4 లో నుంచి మైనస్ 4 తీసేసినట్లయితే 0 అవుతుంది. 3 ఇంటూ 4 12, మైనస్ 12 మైనస్ 10 మైనస్ 12 బై అంటే ప్లస్ 12 మైనస్ 12 0 అవుతుంది, అంటే 0/0 అంటే ఇండెటర్మినెంట్ ఫామ్. అప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు, ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ద వాల్యూ ఆఫ్ ద given function the value of the given function of takes from 0/0. లిమిట్స్ లో ఎప్పుడైనా 0/0 కానీ వచ్చినట్లయితే ఫ్యాక్టరైజేషన్ కానీ రేషనలైజేషన్ కానీ చేస్తాం. ఇప్పుడు దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు, ఎందుకంటే ఇది కోఆర్డినేట్ ఈక్వేషన్ కాబట్టి. అంటే ఇక్కడ దీని మొత్తం మనం ఇది 0/0 వస్తుందని, ఇండెటర్మినెంట్ ఫామ్ వస్తుందని మనం చూపించినాం. ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ముందు మనం న్యూమరేటర్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 3x స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 10. దీన్ని ఏ విధంగా ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే మనము 10th క్లాస్ లో మనము నేర్చుకున్నాం. అంటే కోఆర్డినేట్ ఈక్వేషన్స్ 10th క్లాస్ లో సాల్వ్ చేసేటప్పుడు, ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు మనం నేర్చుకున్నాం. మళ్ళీ ఒకసారి డిస్కషన్ చేసుకుందాం. ఎప్పుడైనా ఎక్స్ స్క్వేర్ కి కోఎఫిషియంట్ ఈ కాన్స్టెంట్ ఈ రియల్ నెంబర్ ని మల్టిప్లికేషన్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది. ఇప్పుడు 3 ఇంటూ మైనస్ 10 మైనస్ 30 వస్తుంది. ఈ మైనస్ 30కి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. మైనస్ 30కి ఫ్యాక్టర్స్ ఏమొస్తుంది, 1 మైనస్ 30, 2 మైనస్ 15. ఎందుకంటే ప్లస్ 2 ఇంటూ మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ వస్తుంది. 2 ఇంటూ 15 30, 3 ఇంటూ మైనస్ 10, 5 ఇంటూ మైనస్ 6. ఇవి 30 యొక్క ఫ్యాక్టర్స్. వీటిని ఏ రెండింటిని తీసుకొని ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినాం అనుకో ఎక్స్ రావాలా. ఈ ఎక్స్ రావాలంటే ఇక్కడ ఏ రెండింటిని తీసుకోవాలా, మైనస్ 6 ని 5 ని తీసుకోవాలా. అంటే మైనస్ 6 లో నుంచి ప్లస్ 5 తీసేసినట్లయితే మైనస్ 1 ఉంటుంది. 1 అంటే ఎక్స్. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 3x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 5x మైనస్ 10. ఈ పాయింట్ మనం రఫ్ లో రాసుకోండి. అంటే ఒక పక్క క్వశ్చన్ రాసుకొని ఒక పక్క ఇట్లా గీత కొట్టి ఇట్లా రఫ్ గా రాసుకోండి. ఎందుకంటే పేపర్ దిద్దేవాడు దీన్ని చూసి మీ కాన్సెప్ట్ వచ్చని ఫుల్ మార్క్స్ వేస్తారు. ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 6 లో 3 కామన్ ఉంది, x కామన్ ఉంది. ఇప్పుడు 3x కామన్ తీద్దాం. 3x కామన్ తీసినట్లయితే
3x కామన్ తీస్తున్నా. 3x స్క్వేర్ నుంచి 3x కామన్ తీసినట్లయితే 3x ఉంటుంది. 6 లో నుంచి 3 కామన్ తీసిన 2 ఉంటుంది. 10 లో 5 ఉంది కాబట్టి 5 కామన్ తీద్దాం. ప్లస్ 5 కామన్ తీసినట్లయితే x మైనస్ 2. దీంట్లో x మైనస్ 2 ఉంది, దీంట్లో x మైనస్ 2 ఉంది కాబట్టి x మైనస్ 2 ని కామన్ తీద్దాం. x మైనస్ 2 దీంట్లో x మైనస్ 2 కామన్ తీసిన ఇంటూ ఇక్కడ 3x ఉంటుంది. ఇక్కడ x మైనస్ 2 తీసిన ప్లస్ 5 ఉంటుంది. ప్లస్ 5. ఇప్పుడు మనము న్యూమరేటర్ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాం. నెక్స్ట్ మనం డినామినేటర్ కూడా ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. డినామినేటర్ ఏంటిది? x స్క్వేర్ 4. x స్క్వేర్ ని మనము x స్క్వేర్ ఈ 4 నేమ్ రాసుకోవచ్చు, మైనస్ 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఈ 2 స్క్వేర్ ఇంకా మనం ఏ విధంగా రాసుకోవచ్చు? ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి a ప్లస్ b అంటే a ప్లేస్ లో x ఉంది, b ప్లేస్ లో 2 ఉంది ఇంటూ a మైనస్ b x మైనస్ 2. ఇప్పుడు మనము న్యూమరేటర్ ని డినామినేటర్ ని ఫ్యాక్టరైజేషన్ చేసినాం. ఇప్పుడు లిమిట్ ఫార్ములాకి మనం రాసుకుందాం. లిమిట్ ఫార్ములాకి రాసుకున్నట్లయితే లిమిట్ x టెన్స్ టు ఫ్యాక్టరైజేషన్ ఏమో వచ్చింది న్యూమరేటర్ x మైనస్ 2 ఇంటూ 3x ప్లస్ 5 బై న్యూమరేటర్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమొచ్చింది? x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 2. న్యూమరేటర్ డినామినేటర్ x మైనస్ 2 కామన్ ఉంది కాబట్టి తీసేయండి. నెక్స్ట్ లిమిట్ ని ఇప్పుడు x ప్లస్ లో 2 ని మనం సబ్స్టిట్యూషన్ చేద్దాం. అంటే లిమిట్ ని మనం అప్లై చేద్దాం. లిమిట్ ని అప్లై చేస్తే x ప్లస్ లో 2 ని అప్లై చేసిన ప్లస్ 5. x ప్లస్ లో 2 ని అప్లై చేసిన 3 ఇంటూ 2 6. 6 ప్లస్ 5 11 బై 2 ప్లస్ 2 4 అంటే 11/4 అనేది దీని ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సొల్యూషన్ గివెన్ డేటా. ఇది మొత్తం మీరు రాసుకోవాలంటే ఇది మొత్తం రాసుకోవాలి. ఎందుకంటే ఈ క్వశ్చన్ 2 మార్క్స్ అడుకోవచ్చు, వాడు 4 మార్క్స్ కూడా అడగవచ్చు. కాబట్టి దీని మొత్తం నేను ఏ విధంగా రాసిన ఆ విధంగా రాయండి. ఎందుకంటే నేను ఎంసెట్ గా చెప్పేది, నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ కి ఐపీ క్వశ్చన్స్ నేను చెప్తున్నా కాబట్టి స్టెప్ బై స్టెప్ చెప్తున్నా ఫుల్ మార్క్స్ రావడానికి. గివెన్ డేటా లిమిట్ x టెన్స్ 3 x పవర్ 4 మైనస్ 18 2x స్క్వేర్ మైనస్ 5x మైనస్ 3. x ప్లస్ లో 3 ని సబ్స్టిట్యూషన్ చేద్దాం. 3 పవర్ 4 అంటే 18 డైరెక్ట్ చేద్దాం. 81 తర్వాత ఇది 81. x స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ 2 18. x ప్లస్ లో x స్క్వేర్ అంటే 9 ఇంటూ 2 18 అంతే. x ప్లస్ లో 3 ని పెట్టినట్లయితే 3 ఇంటూ 5 15 మైనస్ 3 అంటే మైనస్ 15 మైనస్ 3 మైనస్ 18 అవుతుంది. అంటే ఇదేంటిది 0/0 అవుతుంది. 0/0 అవుతుందంటే ఇండెటర్మినెంట్ ఫార్మ్. మనం ఏమన్నా రాయాలా? 8 x టెన్స్ x ఈక్వల్ టు 3 ద వాల్యూ ఆఫ్ given the value of the given function, the value of the given function of takes from 0/0. అంటే ఇది 0/0 వచ్చింది అంటే ఇండెటర్మినెంట్ ఫార్మ్ వచ్చింది. ఇండెటర్మినెంట్ ఫార్మ్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్ గా ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. ఫ్యాక్టరైజేషన్ ముందు న్యూమరేటర్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. దానికి పిలిపేస్తుంది రాసుకున్నారు కదా, పిలిపేస్తుంది. x పవర్ 4 మైనస్ 81 ఏమో రాసుకోవచ్చు? 9 స్క్వేర్ అని రాసుకోవచ్చు. అంటే 9 స్క్వేర్ కానీ 3 పవర్ 4 అని రాసుకోవచ్చు డైరెక్ట్. అంటే 9 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఈ x పవర్ 4 ఏమో రాసుకోవచ్చు? x స్క్వేర్ హోల్ పవర్ స్క్వేర్ అని రాసుకోవచ్చు మైనస్ 9 స్క్వేర్. ఈ 9 కూడా ఏమో రాసుకోవచ్చు?
9 ని 3 స్క్వేర్ రాసుకోవచ్చుగా, రాసుకోవచ్చు 3 స్క్వేర్. దీన్ని ఏ విధంగా సింప్లిఫికేషన్ చేయొచ్చు, ఎక్స్ స్క్వేర్ ని ఏ అనుకున్నాం, మైనస్ 3 స్క్వేర్ ని బి అనుకున్నాం, అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మ్ లో ఉంది. అంటే అప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఏ మైనస్ ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. దీని వల్ల ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మ్ లో ఉంది. దీని వల్ల సింప్లిఫికేషన్ చేద్దాం. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3. న్యూమరేటర్ మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. నెక్స్ట్ డినామినేటర్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. డినామినేటర్ ఏముంది, 2x స్క్వేర్ మైనస్ 5x మైనస్ 3 ఈక్వల్ టు, ఇదంతా డ్రా చేసుకున్నాం కాబట్టి తిప్పిపేస్తున్నాం. 2x స్క్వేర్ అంటే లాస్ట్ క్వశ్చన్ డిస్కషన్ చేసుకున్నప్పుడు ఇది ఏ విధంగా సాల్వ్ చేసి చెప్తున్నాం. 2 ఇంటూ 3 మైనస్ 6 మైనస్ 6 యొక్క ఫ్యాక్టర్స్ 1 కామా మైనస్ 6 2 కామా మైనస్ 3. ఈ రెండింటిలో నుంచి ఏదైనా ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా -5 రావాలా. ఈ రెండింటిలో నుంచి 6 కామా 1 తీసుకున్నట్లయితే మనము -5 వస్తుంది. అంటే 2x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ x మైనస్ 3. ఇప్పుడు ఈ రెండింటిలో నుంచి ఏది కామన్ చేయొచ్చు, 6 లో 2 ఉంది కాబట్టి x అంటే 2x కామన్ చెప్తాను. 2x కామన్ తీసినప్పుడు ఇక్కడ x ఉంటుంది. ఇక్కడ -6 లో నుంచి 2 కామన్ తీసుకున్నాం కాబట్టి 3 ఉంటుంది. ప్లస్ 3 x మైనస్ 3. ఇప్పుడు ఈ రెండింటిలో నుంచి x మైనస్ 3 ఉంది కాబట్టి x మైనస్ 3 కామన్ చేయాలి. x మైనస్ 3 ఇంటూ ఇక్కడ x మైనస్ 3 కామన్ చేసినాం, ఏముంది 2x ఉంది. 2x ఇక్కడ x మైనస్ 3 కామన్ చేసినాం, ఏముంటుంది +1 ఉంటుంది. అంటే ఏం లేకపోతే 1 ఉన్నట్టు కాబట్టి 1 రాసినాం. ఇప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ మనం ఫ్యాక్టరైజేషన్ చేసినాం కాబట్టి ఇప్పుడు లిమిట్ ఫార్మ్ లోకి రాసుకుందాం. లిమిట్ x టెన్స్ 3 లిమిట్ x టెన్స్ 3. న్యూమరేటర్ ఏమొచ్చింది, x స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3 బై డినామినేటర్ ఏమొచ్చింది, ఎక్స్ మైనస్ 3 2x ప్లస్ 1 ఎక్స్ మైనస్ 3 ఎక్స్ మైనస్ 3 రెండింటిని క్యాన్సిల్ చేయండి. ఎందుకంటే సేమ్ న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ ఉంది క్యాన్సిల్ చేసిన. ఇప్పుడు లిమిట్ అప్లై చేద్దాం. లిమిట్ అప్లై చేసినట్లయితే స్క్వేర్ కి 3 అంటే ఎక్స్ కి 3 ని లిమిట్ సబ్స్టిట్యూషన్ చేస్తాను నేను. ఎక్స్ ప్లస్ 3 ని అంటే ఎక్స్ స్క్వేర్ అంటే 3, ఎక్స్ స్క్వేర్ అంటే 9 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ ఎక్స్ అంటే 3 ప్లస్ 3 6 అంతే. ఎక్స్ ప్లస్ లో 3 అంటే 3 ఇంటూ 2 6 ప్లస్ 1 7 9 ప్లస్ 9 18 ఇంటూ 6 బై 7 18 ఇంటూ 6 108 బై 7 108 బై 7 అనేది దీని ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సొల్యూషన్ గివెన్ డేటా లిమిట్ ఎక్స్ టెన్స్ 0 ax ప్లస్ b బై cx ప్లస్ 1 అంటే ఇచ్చిన క్వశ్చన్ రాసుకున్నాం. ఇప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ 0 అంటే ఈ ఫంక్షన్స్ లో ఎక్స్ ని సబ్స్టిట్యూషన్ చేయండి. ఎక్స్ ని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే a ఇంటూ 0 ప్లస్ b బై a ఇంటూ 0 c ఇంటూ 0 ప్లస్ 1 a ఇంటూ 0 1 ప్లస్ a ఇంటూ 0 0 వస్తుంది ప్లస్ b ఈక్వల్ టు b అదే అంటే b ప్లస్ 0 ప్లస్ b అంటే b నే. c ఇంటూ 0 0 వస్తుంది ప్లస్ 1 1 రాసుకున్నాం. దేర్ ఫార్ ఈక్వల్ టు
లిమిట్ ఎక్స్ టెన్స్ 0 ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ సిఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు బి. ఇది దీని ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూద్దాం. 10th క్వశ్చన్ దీని ఫ్యాక్టరైజేషన్ చేయలేం, రేషనలైజేషన్ చేయలేం. ఇది కొంచెం లిమిట్ లో బేసిక్ కాన్సెప్ట్ నుంచి ఉంటది. తెలిపేస్తున్నా. ముందు గివెన్ డేటా రాద్దాం. గివెన్ డేటా లిమిట్ z టెన్స్ 1 z పవర్ 1/3 మైనస్ 1 z పవర్ 1/6 మైనస్ 1. క్వశ్చన్ లో z ప్లేస్ లో 1 అప్లై చేయండి. 1 అప్లై చేస్తే z ప్లేస్ లో 1 అప్లై చేస్తున్నా అంటే 1 పవర్ 1/3 మైనస్ 1 పవర్ మైనస్ 6 ఈక్వల్ టు ఏమవుతుంది 1 మైనస్ 1 అంటే 1 పవర్ ఎంత ఉన్నా 1. 1 పవర్ ఎంత ఉన్నా 1. ఇప్పుడు 0/0 వస్తుంది. 0/0 అంటే ఇండిటర్మినేట్ ఫార్మ్. దీన్ని ఏమని రాసుకోవాలా? లెట్ z ఈజ్ ఈక్వల్ టు 1 the value of given the value of given function of given function takes from 0/0 అంటే 0/0 వస్తుంది. ఇండిటర్మినేట్ ఫార్మ్ వస్తుంది. ఇండిటర్మినేట్ ఫార్మ్ వచ్చినప్పుడు దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయలేం, రేషనలైజేషన్ చేయలేం. మనము లాస్ట్ క్వశ్చన్ డిస్కషన్ అంటే లాస్ట్ అంటే 5th క్వశ్చన్ అట్లా డిస్కషన్ చేసుకున్నప్పుడు లిమిట్స్ లో స్టాండర్డ్ ఫార్మ్స్ లోకి మనం మార్చుకోవాలి. ఆ స్టాండర్డ్ ఫార్మ్స్ ఏంటిది? సిన్స్ లిమిట్ ఎక్స్ టెన్స్ ఎక్స్ పవర్ n మైనస్ a పవర్ n బై x మైనస్ ఈక్వల్ టు n ఇంటూ x పవర్ n మైనస్ 1. ఇది స్టాండర్డ్ ఫార్ములా. ఈ ఫార్ములాలోకి మనం మార్చుకోవాలి. ఈ ఫార్ములాలోకి మనం మార్చుకోవాలంటే ఇక్కడ డినామినేటర్ లో x కి పవర్ ఉండకూడదు, కానీ ఇక్కడ ఉంది. దీన్ని ఏమనుకున్నాం అప్పుడు z పవర్ 1/6 ని x అనుకున్నాం. అంటే మన 5th క్వశ్చన్ డిస్కషన్ చేసుకున్నప్పుడు y అనుకున్నాం. ఎందుకంటే అప్పుడు x లో ఉన్నాయి కాబట్టి y అనుకున్నాం. కన్ఫ్యూజన్ అవుతుంది. ఇప్పుడు y అనుకోవాల్సిన అవసరం లేదు, x అనుకున్నాం. ఇప్పుడు z పవర్ 1/6 ని x అనుకుంటే z పవర్ 1/3 ని ఏమవుతుందంటే ఇక్కడ ఏం చేస్తే 1/3 వస్తుంది. దీన్ని స్క్వేర్ చేసి మనకు స్క్వేర్ కి అంటే ఈ స్క్వేర్ 2 కి 6 కి క్యాన్సిల్ అయ్యి మనకు z పవర్ 1/3 వస్తుంది. అంటే z పవర్ 1/3 ఈక్వల్ టు x స్క్వేర్. ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ చేసిన మనకు స్క్వేర్ చేసినట్లయితే ఇంటూ వస్తుంది. 2 1 2 3 అప్పుడు ఇక్కడ దీనికి కూడా మనం స్క్వేర్ చేస్తాం. అప్పుడు x స్క్వేర్ వస్తుంది. అర్థమైంది అనుకుంటున్నా. ఈ స్టెప్ ఒకటి కన్ఫ్యూజన్. నెక్స్ట్ z ప్లేస్ లో 1 అప్లై చేయండి. 1 అప్లై చేసినట్లయితే x z ప్లేస్ లో 1 అప్లై చేసినట్లయితే x పవర్ 1/6 ఈక్వల్ టు x అవుతుంది. అంటే x 1 ఈజ్ ఈక్వల్ టు x. ఇప్పుడు therefore z అనేది 1 అప్రోచ్ అవుతే x అనేది కూడా 1 అప్రోచ్ అవుతుంది. ఇది రాసుకోపోయాం కాదు. x లోకి మార్చుకున్నాం కాబట్టి దీన్ని కూడా x లోకి మార్చుకున్నాం. ఇప్పుడు లిమిట్ ఫార్మ్ లోకి మనం మార్చుకుందాం. లిమిట్ x టెన్స్ 1 లిమిట్ x టెన్స్ 1 x ఫార్మ్ లోకి మార్చుకున్నాం. x స్క్వేర్ మైనస్ 1/x మైనస్ 1 డైరెక్ట్ ఫార్ములా వేసేద్దాం. n అంటే 2, x అంటే x ప్లేస్ లో x టెన్స్ 1, దీని వాల్యూ 1. n అంటే 2 మైనస్ 1, 2 నుంచి మైనస్ 1 తీసేసినట్లయితే 1 ఉంటుంది. 1 పవర్ 1 1 ఇంటూ 1 2. దీని ఆన్సర్ అనేది 2 వస్తుంది. ఈ క్వశ్చన్స్ కొంచెం డెప్త్ క్వశ్చన్స్ కాబట్టి 2 మార్క్స్ కానీ క్వశ్చన్స్ 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ ఇచ్చే క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.